హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర మరియు మన భారతదేశంలో మూల నివాసులు ఎవరో, మరి అదేవిధంగా దేవుళ్ళు, మతము, హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం మరియు అంబేద్కర్ గారి గురించి, అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి మరియు జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి గురించి మరియు ఇతర చరిత్రకారులు మరియు సంఘ సంస్కర్తల గురించి, అదేవిధంగా మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల గురించి, ఇతర పార్టీల గురించి, దేశ చరిత్ర గురించి మరియు రాజ్య ప్రభుత్వాల గురించి ఈ చరిత్రని సేకరించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము దీని ద్వారా చరిత్రని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేసే భాగంలోనే ఇదంతా చరిత్రని సేకరించడం జరిగింది. ఇదంతా నిజమైన చరిత్ర కాబట్టి అందరూ చదువుకొని ఒరిజినల్ బుక్స్ కంటెంట్ నుంచి తీసుకోవాలి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇవాళ రేపు వాట్సాప్ యూనివర్సిటీలో, మరి అదేవిధంగా ఐటీ సెల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో చాలా మటుకు ఎవరికి అనుకూలంగా వాళ్ళు ప్రభుత్వాలు మరియు మతాలు మరియు మత సంస్థలు వారికి అనుకూలంగా వార్తలు క్రియేట్ చేస్తున్నాయి, ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి అవి నిజం అనుకొని నమ్మి మోసపోవద్దు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది నిజమైన చరిత్ర నేను తెలుసుకొని ఇంత కష్టపడి ఇదంతా హిస్టరీ సేకరించడం జరిగింది, చరిత్రని సేకరించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఇలాంటి నిజమైన చరిత్రను తెలుసుకొని ఒక నిర్ధారణకు రావాలి తప్ప ఈ వాట్సాప్ యూనివర్సిటీలల్లా, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, అదేవిధంగా ట్విట్టర్ అకౌంట్లల్లా, దీంట్లల్లో అన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము అంత యువతని తప్పుదారి పట్టిస్తుంది, మతం పిచ్చి లేపుతుంది. కాబట్టి నా ఆవేదనతోటి నేను నిజంగా ఈ చరిత్ర నిజంగా బీజేపీ మంచిదా కాదా, మతము హితము అన్ని గురించి హిందూ మతం ప్రచారం చేస్తుంది. కాబట్టి మతంలో ఏముందనేది, అదేవిధంగా అది మతం చేయాల్సిన పని ఏంటిది, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటిది, అవన్నీ తెలుసుకొని మన మతం పిచ్చిలో పెట్టి బీజేపీ యొక్క ఆగడాలు పొగడాలు, దేశాన్ని సర్వనాశనం చేసి అమ్మేయడము, అంతకుముందు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి దేశాన్ని ముంచుతుంది. కాబట్టి నేను ఆవేదనతోటి ఒక దేశ పౌరునిగా, దేశభక్తుడిగా ఇవంతా మ్యాటర్ సేకరించాను. అందు గురించే ఈ మ్యాటర్ గురించి మీకు షార్ట్గా వివరిస్తాను. ముందుగా భారతదేశ చరిత్ర గురించి, భారతదేశ చరిత్ర, అదేవిధంగా భూమి ఎట్లా పుట్టింది అనే దాని గురించి, భారతదేశ మూల నివాసుల గురించి, భారత జీవ పరిణామ సిద్ధాంతం గురించి, భూమి ఆకర్షణ శక్తి గురించి మరియు జీవ పరిణామము, మహా విస్ఫోటనము, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము దాని గురించి కూడా సేకరించాను. భూమి ఆకర్షణ శక్తి గురించి కూడా సమాచారం సేకరించాను. అదేవిధంగా బ్రిటిష్ పరిపాలన గురించి, వారు తెచ్చిన చట్టాల గురించి, వాళ్ళు చేసిన పాలన గురించి సమాచారం సేకరించాను. భారతదేశ మొట్టమొదట ఏ రాజులు పాలించాలా అనేది దాని గురించి కూడా సేకరించాను. అఖండ భారతదేశాన్ని పాలించిన రాజు చక్రవర్తి గురించి కూడా తెలుసుకున్నాను. భారతదేశాన్ని మొదటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాలు ఎలా వరుసలో ఏ రాజ్యం ఏ వంశం ఏలిందో దాని గురించి కూడా సమాచారం సేకరించాను. ఆది జాంబవంతుడి గురించి కూడా తెలుసుకున్నాను. జాంబవ పురాణం గురించి కూడా తెలుసుకున్నాను. భారతదేశాన్ని మొదట నాగులు వంశం పాలించిందని కొన్ని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. అదేవిధంగా జంబూదీప పాలకుడు గురించి కూడా తెలుసుకున్నాను. మరియు జంబూదీప పాలకుడు గురించి తెలుసుకున్నాను. జమ్మూ కలియుగ యుద్ధము, భీమా కోరేగాం యుద్ధము, అదేవిధంగా దేశంలో ఎన్నో మతపరమైన అల్లర్లు జరిగినాయి, గోద్రా అల్లర్లు, అదేవిధంగా మతపరమైన అల్లర్ల గురించి కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఒరిజినల్ ఇది ఫ్యాక్ట్ చెక్ తీసుకొని. అదేవిధంగా
స్వతంత్ర పోరాటం సమయం గురించి. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇట్లా సైడ్కి రా. కాంగ్రెస్ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర, సభ్యుల పాత్ర, కాంగ్రెస్ దేశం కోసం చేసిన త్యాగాలు గురించి, ఇందిరాగాంధీ త్యాగాలు, నెహ్రూ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఉక్కు కారాగారాలు ప్రారంభం, మరియు ఆయన చేతుల మీదుగా వాటర్ డ్యాములు, ఏమేమి డ్యాములు ప్రారంభమైనాయో కొన్ని వివరంగా మీకు వివరిస్తాను. వెలాయ్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్, రుకేల్ స్టీల్ ప్లాంట్ ఒడిస్సా, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ పశ్చిమ బెంగాల్, బోక్రా సేల్ ప్లాంట్ జార్ఖండ్. ఇదే విధంగా ఇట్లాంటి ఎన్నో స్టీల్ ప్లాంట్లు ప్రారంభించారు నెహ్రూ గారు. అదేవిధంగా నెహ్రూ గారి హయాంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలు మద్రాస్లో, కాన్పూర్లో మరియు ఢిల్లీలో 1958లోనే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. నెహ్రూ దృష్టి ఈ సంస్థలను ఆధునిక భారతదేశ దేవాలయంగా చెప్పి విద్య మరియు పరిశోధన ద్వారా దేశాన్ని ఆధునీకరించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిఫర్స్ CSIR ఆయన హయాంలోనే జరిగింది, జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో. మరియు నెహ్రూ గారి పాత్ర బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బరాక్ బొంబాయిలో ఎప్పుడు 1954లో ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ గ్రోఫీ NIO అదేవిధంగా ఇది 1966లో ప్రారంభించారు. 1966లో స్థాపించబడింది నెహ్రూ గారి కాలంలో. మరియు నెహ్రూ ఇతర సంస్థలు ఇండియన్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీ NAL 1959లో నెహ్రూ గారి దృష్టి మరియు ప్రభావం. కాంగ్రెస్ హయాంలో నిర్మించబడ్డ డ్యాములు బాక్రానంగల్ డ్యామ్ పంజాబ్ 1948లో ప్రారంభించి 1963లో పూర్తి చేశారు. హీరాకోడ్ డ్యామ్ ఒడిస్సాలో 1948లో ప్రారంభించి 1957లో నదిపై సంబల్పూర్ సమీపంలో ఒడిస్సాలో ఇది ప్రారంభమైంది. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్లో ఇది నిర్మాణ కాలం 1948 నుంచి ప్రారంభమై 1950లో పూర్తయింది. అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ ఆంధ్ర తెలంగాణ 1955 to 1967లో పూర్తయింది కట్టడము. రిహాద్ డ్యామ్ ఉత్తరప్రదేశ్ ఇది 1953లోనే 1962లో పని పూర్తయింది. తుంగభద్ర డ్యామ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఇది 1949 to 1953లో కంప్లీట్ అయింది. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కూడా నెహ్రూ గారి హయాంలోనే. దీని ప్రయోజనాలు నీటి సౌకర్యం, విద్యుత్ ఉత్పత్తి, 1670 మెగావాట్ల సామర్థ్యం మరియు వరద నియంత్రణ. నెహ్రూ గారి పాత్ర జవహర్లాల్ నెహ్రూ గారు హయాంలో 1960లో ఈ ప్రాజెక్టు పునాది రాయి వేయబడింది. అయితే నిర్మాణం అయిన మరణానంతరము కొనసాగింది. ఇట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళన్నీ కట్టినవి.
మనం ఇలా ఓటు వేస్తున్నామంటే, మనం ప్రభుత్వాలను ఎంచుకుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఓటు హక్కు ద్వారానే మనం ఇలా ప్రభుత్వాన్ని ఎన్నుకోనికి ఓటు హక్కు ఆయన్ని ఇచ్చిండు. అంతకుముందు మనకు ఓటు లేదు. ఈయన మన అందరికీ ఓటు కోసం ఎంతో పోరాటం చేసిండు. దాని గురించి కూడా కొంచెం మ్యాటర్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది, కానీ నేను కొంచెమే చెప్తాను. బ్రిటిష్ పాలన ఓటు హక్కు 1990 మరియు 1930 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టివ్ కింద ఓటు హక్కు కొంతమందికి మాత్రమే పరిమితం చేయబడింది. సంపత్తి యాజమాన్యం, పన్ను చెల్లింపు, విద్యా అర్హత ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేది. దీనివల్ల మహిళలు, దళితులు, గిరిజనులు, పేదలు వంటి వర్గాలు ఓటు హక్కు నుండి మినహాయింపబడ్డారు. స్వతంత్రానికి ముందు అంబేద్కర్ యొక్క పోరాటం, అంబేద్కర్ దళితుల రాజకీయ ప్రాతినిధ్యం కోసం పూనా ఒడంబడిక 1932 సమయంలో కృషి చేశారు. అయితే ఆయన లక్ష్యం కేవలం దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన ఓటు హక్కు సాధించడం. అంబేద్కర్ యొక్క స్వతంత్రిక ఓటు హక్కు ప్రతిపాదన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచన సమితి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా స్వతంత్రిక ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ను భారత రాజ్యాంగంలో చేర్చడంలో ఈ కీలక పాత్ర పోషించింది. ఆయన ప్రతిపాదనలు మరియు సహకారం యొక్క వివరాలు. సమాన ఓటు హక్కు. అంబేద్కర్ కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి, విద్యా అర్హతతో సంబంధం లేకుండా 21 సంవత్సరాల నుండి నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కు ఉండాలని గట్టిగా వాదించారు. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 362లో పొందుపరచబడింది. దీని ప్రకారం 21 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు కల్పించబడింది. తర్వాత 1989లో 61 రాజ్యాంగం సవరణ ద్వారా ఓటు వయసు 21 నుండి 18కి తగ్గించారు. సామాజిక న్యాయం కోసం కృషి. అంబేద్కర్ భావన ఏమిటంటే ఓటు హక్కు అనేది సామాజిక రాజకీయ సమానత్వానికి పునాది. దళితులు, మహిళలు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వంటి అణగారిన వర్గాలకు ఓటు హక్కు ద్వారా రాజకీయ శక్తిని ఇవ్వడం ద్వారా సామాజిక స్థితిని మెరుగుపరచవచ్చని ఆయన విశ్వసించారు. ఈ స్వతంత్రక ఓటు హక్కు దళితులకు, మహిళలకు రాజకీయంగా తమ గొంతును వినిపించే అవకాశం కల్పించింది. రాజ్యాంగ చర్చల్లో పాత్ర. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ స్వతంత్రిక ఓటు హక్కు కోసం గట్టిగా పోరాడారు. ఎందుకంటే కొంతమంది సభ్యులు సంపత్తి లేదా విద్యా అర్హత ఆధారంగా ఓటు హక్కు పరిమితం చేయాలని సూచించారు. అంబేద్కర్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే అలాంటి పరిమితులు అసమానతలను మరింత పెంచుతాయని ఆయన వాదించారు. మహిళలకు ఓటు హక్కు. అంబేద్కర్ మహిళలకు సమాన ఓటు హక్కు కోసం కూడా వాదించారు. బ్రిటిష్ పాలనలో మహిళలకు ఓటు హక్కు చాలా పరిమితంగా ఉండేది, కానీ అంబేద్కర్ ప్రతిపాదనల ద్వారా మహిళలకు కూడా సమాన ఓటు హక్కు పొందారు. ప్రజాస్వామ్య పునాది. అంబేద్కర్ ఒక స్వతంత్రిక ఓటు హక్కు ప్రతిపాదన భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చడంలో కీలకమైన అడుగు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1951 నుంచి 52లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అందరూ ఓటు వేసే అవకాశం పొందారు. ఈ ఓటు ఇవాళ మనం ఓటేస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అందరికీ ఓటు. అంతకుముందు ఓటు హక్కు లేదు. ట్యాక్స్ కట్టేటోళ్లకు, విద్యావంతులకే ఓటు హక్కు ఉండే అని అర్థము. మళ్ళీ స్టార్ట్ చేయాలి.